బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే చాలా మంది ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కాకపోతే అల్లు ఫ్యాన్ నుంచి ఎవ్వరు కూడా విషయం చెప్పలేదని ఫ్యాన్స్ కొంచెం ఫైర్ అవుతున్నారు. ఎందుకోసం అని అనుకోవచ్చు? అంటే వాళ్ళకి వీళ్ళకి పడట్లేదేమో బ్రో, మేబీ వాళ్ళకి వీళ్ళకి పడట్లేదేమో, సో అందుకు చెప్పలేదు. ఎవరిష్టం వాళ్ళది. అది అయితే ఎప్పటి నుంచో కూడా రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్య అంటే మాటలు లేవు, వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి అంటున్నారు. అందుకోసం అని అనుకోవచ్చా? ఏమో బ్రో, వాళ్ళిద్దరికి వివాదాలు ఉన్నాయి. అది అంతకుముందు కన్ఫర్మ్ అవ్వలేదు. సో నిన్నటితో అంటే అందరికి పార్టీ ఇచ్చాడు, కానీ అల్లు అర్జున్ కనపడలేదు ఆ పార్టీలో. సో వీళ్ళిద్దరికి పడట్లేదని ఇక్కడ అర్థమైపోవచ్చు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ కదా. ఎన్ని వివాదాలు ఉన్నా ఇట్లాంటి విషయాలు కలిసి ఉండాలి. మరి ఎందుకు ఇదంతా కూడా అవుతున్నట్టు అనుకోవచ్చు? అదే ఇంతకుముందు జనాలకి కొంచెం అర్థం కాలేదు. సో అంటే విడివిడిగా ఎవరెవరిని అనుకొని మేమిద్దరం ఇలాగే ఉంటాం అన్నట్టున్నారు. కానీ నిన్నటితో అర్థమైపోయింది, వాళ్ళకి వీళ్ళకి తెగిపోయింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ స్టేజ్ లో ఉన్నాడంటే మాక్సిమం మెగా ఫ్యామిలీయే కారణం కదా. సో మరి అలాంటి ఫ్యామిలీని మర్చిపోవడం కరెక్టే అనుకోవచ్చా? నిజమే బ్రో. పక్కా అల్లు అర్జున్ ఇంత స్టేజ్కి రావడానికి మాత్రం చిరంజీవి గారే కారణం. కానీ అలాంటి వాళ్ళతో ఇలా విభేదాలు పెట్టుకొని పక్కకు తొలగిపోవడం అది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ అది ఈ విషయంలో పక్కా తప్పు చేస్తున్నాడు. సో ఇప్పటికైనా ఇలాంటివన్నీ మర్చిపోయి వాళ్ళు కలిస్తే బాగుంటుంది అనుకోవచ్చా, లేకపోతే ఇదే విడివిడిగా ఉంటే బాగుంటుంది అనుకోవచ్చా? అతను అందరితో కలిసి మంచిగా ఉంటే బాగుండేది, కానీ ఇలా చేయటం వల్ల అతనికే చెడ్డ పేరు వస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే అయింది కదా. సో చాలా మంది వేరే హీరోలు అందరూ కూడా విషయం చెప్పారు. కాకపోతే ఒక్క అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా చెప్పలేదని కొంతమంది అయితే సాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ నాన్నమ్మ గారి అంటే ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. మరి దీనికి మీరు ఏం చెప్తారు? చెప్పడం కాదు, ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మకు వాగపోయినా అమ్మమ్మకు వాగపోయినా విషయం చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మొదటి నుంచి కూడా బన్నీ ఇలాంటి వివాదాల్లో చిక్కుకునే చాలా ఇబ్బందులు పాలవుతున్నాడు. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో మన తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ కూడా కావాలనే ఇది కొరుకు తెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద ఫ్యామిలీలో అందరూ కలిసికట్టుగా ఉన్నాము అని తెలియజేయడానికైనా ఒక విషయం చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారు, మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పారు, అందరు ఫ్యాన్స్ కూడా సంబరాల్లో, ఆ పండగ సంబరాల్లో, ఆ జన్మదిన వేడుకల్లో పాల్గొని అంత అద్భుతంగా కీర్తించారు. తర్వాత ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ అయింది. ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే, ఆకలితో ఉన్న సింహం అడవి నుంచి వేటకు బయలుదేరే ముందు చూసే చూపు ఎంత క్రూరంగా ఉంటుందో అంత అద్భుతమైన లుక్ ఉంటే దాని మీద ఒక కామెంట్ చేయలేదు, ఒక మాట మాట్లాడలేదు. ఇది చెప్పలేదంటే ఇతను రోజు రోజుకి కూడా ఆ ఫ్యామిలీని దూరం చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే వాళ్ళ నాన్నమ్మ గారికి హెల్త్ బాగాలేదు కదా, సో ఆ బాధలో ఉన్నారేమో అని పర్సనల్ గా కూడా చెప్పొచ్చు ఉండొచ్చు కదా అంటున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు పర్సనల్గా చెప్పుకుంటాం, ఇంట్లో తొంగుంటాం అంటే కుదరదు. మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఎన్నో వేల రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టుకుని మీ అభిమానులకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆయనే కదా స్పందించాడు. బాబాయ్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అని మరి నువ్వు అన్నావు. నువ్వు వ్యతిరేకంగా పనిచేసినా నీకోసం వాళ్ళు ఎప్పుడూ నిలబడే ఉంటారు, నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. మరి అలాంటప్పుడు నువ్వు విషయం చెప్పడానికి ఏమైంది? మాకు తెలియాలి కదా నువ్వు విషయం చెప్పినట్టు. లేకపోతే ఈ ట్రోలర్స్ ఎంత విధంగా ట్రోల్ చేస్తున్నారు చూడు. ఇప్పటికైనా అల్లు అర్జున్ బుద్ధి తెచ్చుకోవాలండి. ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఆయన ఏదో గ్లోబల్ స్టార్, ఏదో పెద్ద స్టార్ అయిపోయాడని అనుకుంటున్నాడేమో. అలాంటి పనులు చేస్తే దిగజారిపోతాడు. రేపు పొద్దున స్టారిజం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. కుటుంబాలు మాత్రం నిలిచి కుటుంబం ముఖ్యం. ఫస్ట్ కుటుంబం ముఖ్యం. కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కుటుంబం ముందుగా వస్తుంది. అంతే తప్ప నువ్వు ఇలాంటి ఏదో చీప్ క్వాలిటీ పనులు చేసి నువ్వు అందరి దృష్టిలో దుర్మార్గుడిగా మొగలకు. అర్జున్ మీరంటే చాలా అభిమానం అందరికీ కూడా. మీ సినిమాలు చాలా గొప్పగా హిట్ అవుతాయి, అందరూ కూడా నీ సినిమాలు ప్రేమిస్తారు. కుటుంబంలో మాత్రం చెడ్డవాడిగా మిగిలిపోకు. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. సో నిన్న రామ్ చరణ్ గారి బర్త్డేకి చాలా మంది వేరే ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు అందరూ విషయం చెప్పారు. అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఎవ్వరు కూడా విషయం చెప్పాల. సో ఎందుకోసం అనుకోవచ్చు, మీరేమనుకుంటారు? తప్పకుండా అండి. వాళ్ళకు ఈరోజు కదండి, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో అనేక రకాల గొడవలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకున్నారని, లేదంటే ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రజారాజ్యం పైన ఒత్తిడి తేవడం జరిగింది, చిరంజీవి గారి పైన ఒత్తిడి చేయడం జరిగిందని గతంలో అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. దానిపైన వాళ్ళు అప్పుడు కరెక్ట్గా రిప్లై అనేది కూడా చిరంజీవి గారు కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వలేక కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత
మళ్ళీ జనసేన వచ్చింది. జనసేన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా లేదు. దాని తర్వాత ఆయన ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అనేక సందర్భాలలో కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా విషయం చెప్పుకోపోవడానికి ఈ వివాదాలే కారణం అనుకోవచ్చా? తప్పకుండా అండి. విభేదాలు అంటే ఇప్పుడు ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇద్దరికి తగ్గ ఒక పోటీ అనేది జరుగుతుంది. ఎవరు ఎక్కువ మంచి హీరోగా అన్నట్టుగా వాళ్ళిద్దరికి పోటాపోటీ ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో కూడా చూస్తున్నారు. పుష్ప చాలా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. మొన్న రామ్ చరణ్ గారి సినిమా చాలా ఫ్లాప్ అయింది. అభిమానులు కూడా చాలా వరకు అన్నారు పుష్ప డబుల్ వస్తాయి కలెక్షన్స్, ఇంకా వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయి, ఈ కోట్లు వస్తాయి, ఇలా చాలా వాళ్ళిద్దరికి కంపారిజేషన్ చేస్తూ చూస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే వాళ్ళ నాన్నమ్మ గారికి బాగాలేదు కదా, హాస్పిటల్లో ఉన్నారు, సో అందుకోసమని బాధతో చెప్పలేదేమని అనుకుంటున్నారు. సపరేట్ ఏం లేరు, అందరూ ఒకటే సార్. ఎవరైనా కూడా అండి ఇప్పుడు చెప్పడానికి గంటలు పట్టదు, నిమిషాలు పట్టదు, ఖాళీ ఇప్పుడు ఒక సెకండ్ మెసేజ్ అనేది పాస్ చేయడం దానికి దీనికి పెద్ద లేదు. విష్ చేయాలనుకుంటే ఎక్కడున్నా ఇప్పుడు మనం ప్రేమించే అభిమాని మన మనసులో ఉంటే ఎక్కడున్నా విష్ చేయగలుగుతారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారి బిహేవియర్ చూసినట్టయితే గతంలో మా నాన్నకంటే ఎక్కువ నాకు చిరంజీవి గారు ఎక్కువ ఇష్టం, నేను కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడు అడిగినా ఏ రాత్రి అడిగినా నేను చెప్తా నాకు చిరంజీవి గారు ఇష్టం అంటా అన్నారు. అదే మళ్ళీ ఇప్పుడు గడిచిన కొంతకాలం తర్వాత చూస్తే నాకు మా నాన్నకంటే ఎవరు ఎక్కువ లేరు, నాకు మా నాన్న ఎక్కువ ఇష్టం అన్నారు. సో ఎందుకంటే ఆయన బిహేవియర్ అనేది కొంచెం యాటిట్యూడ్ అనేది మారింది. గ్లోబల్ స్టార్గా ఎదిగాక ఆయన హిట్ వచ్చాక చాలా వరకు మారింది. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు ఆయన ఒక బాలకృష్ణ గారి షోలో కూడా అతను చెప్పడం జరిగింది, ఒక టికెట్కు 10 రూపాయలు అయితే నేను 10 రూపాయలు పెట్టే అది ఒక బిస్కెట్ ప్యాకెట్కు 10 రూపాయలు అయితే నేను ఆ బిస్కెట్ ప్యాకెట్కు నా దగ్గర 1000 రూపాయలు నేను 10 రూపాయలు పెట్టే తీసుకుంటా, మిగిలిన డబ్బులు నేను వేస్ట్ చేయను అంటున్నాడు. అదే అభిమానులు మాత్రం ఆ టికెట్కు 100 రూపాయలు అయితే 1000 రూపాయలు 5,000 పెట్టి మరి చూస్తున్నారు. సో ఒకసారి ఆయన బిహేవియర్ ఏంటిది, ఆయన స్టాండర్డ్ ఏంటిది, ఆయన అభిమానులకైనా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకనంటే ఆయనను అభిమానించే అభిమానులు కూడా చిరంజీవి గారు క్రియేట్ చేసిందే, ఆయనకు ఉన్నదంతా కూడా మెగా ఫ్యాన్ అభిమానులే, కానీ మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్నాడు. సో ఏది చేసుకున్నప్పటికీ కూడా ఎవరి కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది. హిట్లు ఫ్లాప్ అనేది చాలా వరకు సహజం. అది పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఓటమిని చూశారు, ఒక సినిమాలో ఒక హిట్ కొట్టలేకపోయారు. అయినా ఆయన ఓటమి జీర్ణించుకొని మళ్ళీ విజయానికి బాటలు వేశారు. ఈరోజు మంచి స్టార్గా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ 4 రోజులు 10 రోజులు ఇలాంటి వాటి కోసము ఫ్యామిలీని కుటుంబాన్ని దూరం చేసుకోవడం సరికాదు. విష్ చేసినా చేయకున్నా రామ్ చరణ్ గారికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. సో ఏదేమైనప్పటికీ రామ్ చరణే. ఆయన కూడా రామ్ చరణ్ గారు కూడా గ్లోబల్ స్టారే కాబట్టి ఆయనకు ఎవరు విష్ చేసినా ఎవరు విష్ చేయకున్నా పెద్ద ఫరక్ కూడా పడదు. సో ఏదేమైనప్పటికీ ఏంటంటే రామ్ చరణ్ గారి చాలా ఒదిగి ఉంటారు, చాలా అనుకోగా ఉంటారు, చాలా ప్రజల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ మర్యాదగా ఉంటారు. ఏంటంటే అల్లు అర్జున్ గారు కొంచెం యాటిట్యూడ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులను విడిచిపెట్టి సొంత బాబాయ్ వాళ్ళని విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సపోర్ట్ చేసినప్పుడే తన వ్యక్తిత్వం అనేది ప్రజలకు వాళ్ళ అభిమానులకు కూడా బయటపడింది. సో ఏదేమైనప్పటికీ ఏంటంటే మావాడే ఎన్నటికున్నా మావాడే అన్నట్టు కలిసిపోతారు. ఈ రోజు ఉంటే గొడవలు రేపు కలిసిపోతారని అనుకున్నారు, కానీ ఇలా వాళ్ళ మనసులో ఇంకా కక్ష పెట్టుకొని మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటారని అయితే అనుకోలేదు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి కలిసిన సందర్భం లేదు. విష్ చేసి ఖాళీ ఒక ఇన్స్టాగ్రామ్లో మన ట్విట్టర్లో విష్ చేయడం తప్ప ఆయన వచ్చి ప్రత్యేకంగా కలిసింది కూడా ఏం లేదు. సో వాళ్ళ మనసులో ఉంది. ఓవరాల్గా ఏం చెప్తారన్న, ఆయన చేసింది కరెక్టే అంటారు తప్పంటారు? డెఫినెట్గా తప్పండి. ఎందుకంటే ఆయనే చాలా వేదికలలో మనం చెప్పడం కాదు, ఆయన చెప్పాడు నాకు చిరంజీవి గారు చాలా ఎక్కువ, చాలా ఇది నాకు అందరికంటే ఎక్కువ అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఇలా దూరం చేసుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒకప్పుడు చిరంజీవి గారికి కూడా వాళ్ళు లైఫ్ ఇచ్చుంటారు. అంతకంటే ముందే చిరంజీవి గారు ఒక మంచి నటుడు, అందరికీ కూడా గుర్తింపు గల ఒక మంచి హీరో. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా ఎంతో కొంత ఇంత పేరు తెచ్చుకోకుండా ఎంతో కొంత పేరు తెచ్చుకోగలిగిన నటుడే ఆయనకు అంత కేపబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళని ఇచ్చి మరి పెళ్లి చేసి మరి ఆయనకు ఇంత ఆదరించారు. సో కానీ ఆదరించిందని మళ్ళీ అదాన్ని బ్లేమ్ చేసుకుంటున్నారు, పొడగొట్టుకుంటున్నారు ఆ అభిమానాన్ని. అయినా మెగా అభిమానులుగా ఇప్పటికి కూడా వాళ్ళు కలిసి ఉండాలని మేము కోరుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే ఉండే కదా, ఓకే సార్. అయితే అల్లు ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా విష్ చేయలేదు, చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మీకు చెప్పాలంటే వాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి లోన, మీకు బయటికి అవ్వపాల. మీ మీడియా వాళ్ళు మీరు తొందరపడి వాళ్ళు రాలేదు మీరు ఇచ్చేయలేదు అని చెబుతారు. ఆయన ఒక ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి అందువల్ల మీకు అవ్వలేదు. వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, మేమంతా ఒకటే,
మేమంతా ఒకటే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, మేమందరం దానికే ఉంటాం. అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, రామ్ చరణ్ అయినా అందరం ఒకటే. ఇది నిజం, అది తెలుసుకోండి సార్. ఇది ఒకటే ప్రజాస్వామ్యంలో. మీరు తిట్టే కొంది మేము ఇంకా 10 ఓట్లు మేము ఇంకా కూడబెట్టుకుంటున్నాం. ఇది నిజం. మీరు ఇది కావాలని మీరు అడుగుతున్నారా, జనం అడుగుతున్నారో నాకు తెలియదు. మీరు కాబట్టి తెలుసుకోండి సార్. వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండే అందరూ లోన వంట చేస్తున్నారు. అందరం కలిసి వెనకాల భోజనం చేస్తాం. అంటే వాళ్ళందరూ కలిసే ఉన్నారు కానీ బయటికి ఈ విధంగా అనుకుంటున్నారంటే మీరు అనుకుంటున్నారని మీరు చెబుతున్నారు, మరి ప్రజలు చెబుతున్నారో మాకు తెలియదు. అది మీడియా సంస్థ, అది మీ ఇష్టం. మిమ్మల్ని మేము అనలేంగా. మీకు ఏది ఇచ్చినా కానీ మీకు స్పేస్ ఇచ్చారని చెబుతున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ రాశారు రాజ్యాంగం. నీ పోటీ నా పోటీ సామాన్యుడు కూడా రాసిండు. నాకు కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది. నేను గబామని మిమ్మల్ని ఏమన్నా అంటామా? ఎప్పుడేమన్నా అంటామా? ఏమనలేము. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, నిజాలు చెప్పండి. అరే ఆడు శ్రీశైలం ప్యాకెట్ పోడవాలరా బాబు కింద నేను చెబుతుంటే అవి వాళ్ళకుండా రామ్ చరణ్ పుట్టినరోజా, అల్లు అర్జున్ వచ్చాడా, అడిగేది మీరు మీడియా వాళ్ళు. అది తీయండి సారు, అవి ఉండి తెలుసుకోండి. ఇది నిజాలు. మేమంతా ఒకటే. మీరు ఎక్కువగా ఫోకస్ చేసే కొంది, మీ సోషల్ మీడియా ఫోకస్ చేసే కొంది మేమంతా ఒకటే. ఇంకా 4 ఓట్లు సంపాదిస్తాము. ఇది నిజం. జై జనసేన. అన్న హాయ్ అన్న. ఐ లవ్ యూ. సో నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే అయింది కదా. సో చాలా మంది విషయం చెప్పినప్పటికీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఎవరు కూడా విషయం చెప్పలేదని చాలా మంది అంటున్నారు. సో ఎందుకోసం అనుకోవచ్చు? నేను ఒక చెప్పనా భయ, చెప్పండి. పెళ్ళోళ్ళు మంచోళ్ళే, పెళ్ళికి వచ్చిన వాళ్ళే లంచోళ్ళు. విన్నావా? వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు పోతారు, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు పోతారు. మంచిగా హాయ్ బాయ్ అనుకుంటా ఫోన్ చేసుకుంటారు తమాషగా. సాటుగా వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు. మనం పెళ్లికి పోయిన వాళ్ళందరూ తిట్టుకోవటం, కొట్టుకోవటం. అంటే నైట్ పార్టీ ఇస్తే కూడా పార్టీ కూడా రాలేదంట కదా, ఇక్కడ కనిపించలేదంట కదా. ఆయనకి ఏ పని ఉందో? ఆయన ఏంటంటే ఆయన ఒక యాక్టరు, ఆయన వృత్తి యాక్టరు, ఆయన పని అది. యాక్టర్ అంటే మామూలుగా ఉండదు, అగ్రిమెంట్ ఉంటుంది. అవునా? అగ్రిమెంట్ వాళ్ళు పెట్టేసి మనం ఎప్పుడు పడితే ఎట్లా పడితే అట్లా చేస్తే కుదరదు సినిమా ఇండస్ట్రీలో. అగ్రిమెంట్ మాత్రం మొత్తం అసలు పెళ్లి కూడా వదులుకోవాలి. వేరే వాళ్ళు సచ్చిరన్న కానీ అది అంత ప్రాధాన్యత ఇస్తారు సినిమాకు. ఆయనకి ఏది పని ఉందో, ఏ షూటింగ్ ఒప్పుకున్నాడో, ఏ సినిమాలో హీరో. రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో కూడా గొడవలు ఉన్నాయి అంటున్నారు కదా, అందుకోసం అని చెప్పలేదు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే వాళ్ళ 2 ఫ్యామిలీలలో గొడవలు లేవు. ఈ ఫ్యాన్స్ సృష్టించిన కొంతమంది చెత్తముండా కొడుకులు ఏం పని లేక ఇప్పుడు సంక్రాంతికి కోడి పుంజులు కొట్టుకుంటుంటే పైశాచికి ఆనందం పొందుతారు కదా. సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీళ్ళు పైచాచిక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్న హాయ్ అన్న. సో నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే ఉండే కదా, చాలా మంది హీరోలు అందరూ కూడా విషయం చెప్పారు. కాకపోతే అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా విషయం చెప్పలే. సో చాలా మంది ఎందుకోసం అని అనుకుంటున్నారు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? రీసెంట్గా అల్లు అర్జున్ శ్రీదేజ్ గురించి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మేబీ ఆయన కొంచెం శ్రీదేజ్ గురించి బాగా ఆయన ప్రేయర్ చేస్తుంటున్నాడు. మేబీ ఆ విషయంలో మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఆయన ఇంకా షూటింగ్స్ కూడా చేస్తున్నారు కదా. సో పర్టికులర్గా ట్విట్టర్లో పెడితేనే విషయం చెప్పినట్టు కాదు కదా, పర్సనల్గా కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా. సో ఆ విషయం మనకు తెలియదుగా. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే వీళ్ళు 2 ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో కొన్ని వివాదాలు నడుస్తున్నాయి కదా, సో అందుకోసం అని చెప్పలేదేమో అని కూడా అనుకుంటున్నారు. అంటే అవి కూడా ఉండొచ్చు. మేబీ పర్సనల్గా కాల్ చేసుకోవచ్చు, ఇంకా వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవచ్చు. మధ్యలో పవన్ కళ్యాణ్కి ఇంకా అల్లు అర్జున్ కూడా పడట్లే అని చెప్పి అన్నారు. సో ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కూడా ఒకటే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారంలో కూడా అల్లు అర్జున్ కూడా ఒక పెద్ద హీరో ఆయన పేరు కూడా తీయడం జరిగింది. సో అలాంటిది ఏం లేదు. మేబీ ఆయన కొంచెం ఆయన బిజీ షెడ్యూల్లో ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇవన్నీ రూమర్స్ పక్కన పెడితే నిజంగా వీళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు ఒకటే అని అనుకోవచ్చా? వాళ్ళు ఒకటే అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ప్రజారాజ్యం టైంలో కూడా అల్లు అరవింద్ గారే బ్యాక్ బోన్ కింద పనిచేశారు. సో ఆ విషయం మనం గుర్తించాలి. సో పైకన్నా ఉన్న విభాదాలు ఉన్నా కూడా మన పుష్ప సక్సెస్ మీట్ అయిన వెంటనే ఆయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం కూడా జరిగిందా. సో మన కంటికి కళ్ళ ముందే కనబడుతుంది కదా వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి. సో మనం కొట్టుకోవడం తప్ప పెద్దగా ఏం లేదు అక్కడ, ఇద్దరు ఒకటే. హాయ్ బ్రో. హాయ్. సో నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే ఉండే కదా, సో ఇక్కడ అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా విష్ చేయలేదని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. సో ఎందుకోసం అని అనుకుంటున్నారు మీరు? సో ఆయన కూడా బాధలోనే ఉన్నాడు కదా, వాళ్ళ మామగారికి బాగాలేదని. సో దానివల్ల ఏమన్నా మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఆ బాధలో ఉండి
కొంచెం డిగ్రేడ్ చేయొచ్చు, తర్వాత ఏమైనా పోస్ట్ పెడతాడేమో, వెయిట్ చేయండి. ఎందుకు మీరు ఫ్యాన్స్ ఎందుకు కొట్టేసుకుంటారబ్బా, వాళ్ళు బాగానే ఉంటారు. సో వాళ్ళు ఒకటే మనం కూడా ఒక అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒక వివాదం నడుస్తుంది కదా, దాన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళడానికి ఈ విధంగా చేస్తున్నారేమో. ఏం లేదు బ్రో, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తారు. ఇదేంటంటే మధ్యలో ట్రోలర్స్ చేసే విధానం, ఫ్యాన్స్ మాట్లాడుకునే విధానం తప్ప వీళ్ళ దూరం మనం పెంచుతున్నాం తప్ప ఫ్యామిలీ ఓకే ఇట్స్ గుడ్. వాళ్ళు మాట్లాడుకుంటారు, ట్వీట్ ఇచ్చుకుంటారు, మెసేజ్ లైకులు కొట్టుకుంటారు, అంతా ఓకే. సో మనం కొట్టుకుని మనం చచ్చిపోవడమే తప్ప ఫ్యాన్స్ అంతా ఒకటే.